సీజన్ మారిందంటే సమస్యలు కూడా అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ప్రత్యేకంగా వర్షాకాలంలో జలుబు, దగ్గు, ఉబ్బసంకు సంబంధించి సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. నీరు కలుషితమవుతుంది. వాతావరణం కూడా కలుషితమవుతుంది. ఈ నేపథ్యంలోనే పల్మనాలజీ అంటే మొత్తం మీద మన శ్వాసకోశకు సంబంధించి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనం డాక్టర్ రాజీవ్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ప్రత్యేకంగా ఇప్పుడున్న పరిస్థితిలో ఈ వర్షాలు పడ్డ తర్వాత ఉబ్బసం కావచ్చు, లేదంటే దగ్గు కావచ్చు, జలుబు కావచ్చు, పల్మనాలజీకి సంబంధించి చాలా ఇష్యూలు వచ్చేసే అవకాశం ఉంది. శ్వాసకోశకు సంబంధించి ఇష్యూలు రావడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి? ఆ సమస్యలు ఏ విధంగా గుర్తించాలి? వాటి నివారణ ఏంటి? ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఏమవుతుంది అంటే మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా సోకేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వైరల్ ఇన్ఫెక్షన్ అటువంటిది ఎక్కువగా ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి కాబట్టి ఈ చల్లటి వాతావరణంలో ఎప్పుడైతే మనకి వైరస్ అనేది ట్రిగ్గర్‌లా పనిచేస్తుందన్నమాట. ఆ ట్రిగ్గర్ వల్ల ఇన్ఫెక్షన్స్ అధికం అవ్వడం, దాంతోపాటు నిమ్ము రావడం అంటే నిమోనియా రావడము, దగ్గు, ఆయాసము ఇలాంటి రకరకాల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి. ఇది ఒక పరంగా. ఇంకో పరంగా ఏంటి అంటే ఆల్రెడీ వారికి షుగర్ గానీ, లేదా ఆస్తమా గానీ, ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారిలో ఇవి తీవ్రతరం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి చల్లటి వాతావరణంలో వర్షాకాలంలో. కాబట్టి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆస్తమా అనేటువంటి దానికి రెగ్యులర్‌గా మనం మెడికేషన్స్ వాడుతాము. కానీ అయినప్పటికీ ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వైరస్ ఇన్ఫెక్షన్‌ల వల్ల అది ఒకేసారి తీవ్రతరం అయ్యి ప్రాణాల మీదకి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లక్షణాలను ఏ విధంగా గుర్తించాలి? చిన్న పిల్లలు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు. చిన్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఏ విధంగా ఆ లక్షణాలు కనిపిస్తుంటాయి? ఆ లక్షణాలను గుర్తించిన వెంటనే మనం వైద్యం ఏ సమయంలో తీసుకుంటే బావుంటది? ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించి వాటి లక్షణాలు చూసినప్పుడు దగ్గు, ఆయాసము, జ్వరము, దాంతోపాటు జలుబుతో స్టార్ట్ అయ్యి ఇవన్నీ రావడము. దాంతోపాటు కొన్ని రకాల సమస్య అంటే ఇప్పుడు ఆస్తమా తీసుకుందాం. ఆస్తమాలో పిల్లి కూతురు శబ్దాలు రావటం అనేటువంటిది ఉంటుంది ఆయాసంతో పాటు. దాంతోపాటు ఇతర రకాల సీఓపీడీ అంటే స్మోకింగ్ వల్ల వచ్చేటువంటి ఒక రకమైనటువంటి ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి జబ్బు. దానిలో కూడా ఆయాసం సడన్‌గా ఎక్కువ అవ్వడము, దగ్గు రావడం, దగ్గు కూడా తెమడతో కూడినటువంటిది రావడం అనేటువంటి లక్షణాలు ముఖ్యంగా ఉంటాయి. ఈ లక్షణాలకు నివారణ ఏ సమయంలో తీసుకోవాలి? అసలు జ్వరం వచ్చిన 2-3 డేస్ కావచ్చు, లేదంటే జలుబు అయింది దాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఊపిరితిత్తులకు సంబంధించేటువంటి సమస్యలు అనేటువంటివి లక్షణాలు కొంత లేట్‌గా వస్తాయి. కానీ లేట్‌గా వచ్చింది కదా అని చెప్పేసి మనము ఇంకా లేట్ చేసినట్లయితే అది ప్రాణాల మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి స్టార్టింగ్‌లోనే ఎప్పుడైతే మనకు దగ్గు రావడము, లేదా జ్వరము గానీ, ఆయాసం గానీ, ఆస్తమా ఉన్న వారిలో అటువంటి లక్షణాలు పిల్లి కూతలు రావటం అవి వెంటనే మనం పల్మనాలజిస్ట్‌ని సంప్రదించాల్సి ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే అది వెంటిలేటర్ వరకు కూడా వెళ్ళేటువంటి అవకాశము ఉంటుంది కాబట్టి ముందుగానే చిన్న దశలోనే సింపుల్ బేసిక్ మెడికేషన్స్‌తో తగ్గిపోతాయి ఈ సమస్యలు. కాబట్టి ముందు దశలోనే డాక్టర్‌ని సంప్రదించి తగినటువంటి టెస్టులు, వాటికి సంబంధించినటువంటి మెడిసిన్ తీసుకున్నట్లయితే త్వరితగతిన నివారించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ముఖ్యంగా ఆస్తమా కావచ్చు, జలుబు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బావుంటది? దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వారిలో గానీ, వృద్ధులలో గానీ, ప్రెగ్నెంట్ లేడీస్‌లో గానీ, చిన్నపిల్లల్లో గానీ వాటిలో ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వారికి వెంటనే అందరికీ వైరస్ అందరిలో ఒకే రకంగా తీవ్రతను చూపియచ్చు. ఎప్పుడైతే దీర్ఘకాలిక సమస్యలు ఎవరిలో అయితే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వారు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పబ్లిక్‌లోకి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించడం గానీ, ఇతరులకు ఎవరికైనా గానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు వారి నుంచి కాస్త దూరాన్ని పాటించడం గానీ, దాంతోపాటు వారికి సంబంధించిన మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో గతంలో తీసుకునేటివి రెగ్యులర్‌గా వాడుకోవడము. షుగర్ వ్యాధి ఉన్న వారిలో గానీ, కీమోథెరపీ తీసుకునేటువంటి వారిలో గానీ ఇమ్యూనిటీ ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి వారు వాటికి సంబంధించిన టెస్టులు, మెడికేషన్స్ రెగ్యులర్‌గా వాడితే చాలు. ఓకే. ఎటువంటి వారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది? సాధారణంగా ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది. కానీ వాతావరణం బయటికి వెళ్ళినప్పుడు వెదర్ చల్లబడడం వల్ల సమస్యలు ఎక్కువ అయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి అంటే ఈ పర్టిక్యులర్ ఏజ్ పర్టిక్యులర్‌గా వీళ్ళంటూ ఏమైనా ఉంటుందా? ఇదే చిన్న పిల్లలు, దాంతోపాటు వృద్ధులు, ప్రెగ్నెంట్ లేడీస్, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు మరియు దాంతో పాటు క్యాన్సర్ కలిగినటువంటి పేషెంట్స్. వీరిలో ఇది రిస్క్ ఫ్యాక్టర్‌లా చెప్పుకుంటాం. ఈ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న వారిలో ఎప్పుడైతే మనకి వాతావరణం చల్లబడడం గానీ, వర్షాల్లో గానీ వైరస్ అనేటువంటిది తొందరగా సోకే అవకాశం ఉంటుంది కాబట్టి వీరిలో ఇంకా తొందరగా సోకుతుంది. అండ్ వీరిలో తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరు జాగ్రత్తగా ఉండాలి. వారితో పాటు సాధారణ జనం కూడా వీటి బారిన పడకుండా మాస్కులు ధరించడం గానీ, లేదా ఆహ్, ప్రాథమిక దశలోనే గానీ చికిత్స తీసుకోవడం వల్ల వీటి నుంచి బారిన పడడం చాలా తక్కువగా ఉంటుందన్నమాట. చాలామంది సొంత వైద్యం వాడుతున్నారు. సొంత వైద్యం వాడడం వల్ల లాభమా? నష్టమా? ఒకవేళ డాక్టర్ తెలిసిన ప్రిస్క్రిప్షన్ ఉన్నా కూడా దీర్ఘకాలంగా అదే వాడుతుంటారు.
ముఖ్యంగా వీటన్నిటికంటే మంచి ప్రశ్న ఇదే అనమాట. ఎందుకు అంటే సమస్య ఏందో తెలియకుండా మెడిసిన్స్ వాడడము, సర్వరోగ నివారణ అన్నట్టు కొన్ని మెడిసిన్స్ వాడడం, స్టిరాయిడ్స్ వాడడం కానీ, యాంటీబయాటిక్ వాడడం కానీ, వీటి వల్ల అది ఫ్యూచర్లో ప్రమాదం. వెంటనే ప్రాబ్లం చూపించదు, వెంటనే ఉపశమనం కలుగుతుంది కాబట్టి మనం వాటికి అలవాటు పడుతున్నాం. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎటువంటి మెడిసిన్ ఎటువంటి యాంటీబయాటిక్ కానీ, స్టిరాయిడ్ కానీ పనిచేయని స్థితిలోకి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. కాబట్టి వీటి వాడకాన్ని చాలా చాలా జాగ్రత్తగా డాక్టర్ సలహాతో మాత్రమే వాడాలి. ఈ మెడిసిన్ వాడడం వల్ల వారికే కాదు, యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏ యాంటీబయాటిక్ వాడినా కానీ పనిచేయని దశలోకి చేరుకోవడం వల్ల ఆ వ్యక్తితో పాటు సమాజం మీద అందరి మీద కూడా ఈ ప్రభావం చూపుతుంది. కాబట్టి బాధ్యతగా ప్రతి ఒక్కరు వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు సమాజం గురించి కూడా ఆలోచించి డాక్టర్ సలహాతో మాత్రమే యాంటీబయాటిక్ కానీ, స్టిరాయిడ్ కానీ వాడడం అనేటువంటిది జరగాలి. మనం ఈ వ్యాధి నిర్ధారణకు సంబంధించి పరీక్షలకు అందుబాటులో ఉన్నవా, ఉంటే ఏ విధంగా మనం సరి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది? పెద్ద పెద్ద టెస్టులు కూడా అవసరం లేదు. చిన్న వాటి లక్షణాల ఆధారంగా డాక్టరు ఒక అంటే లక్షణాలను బట్టి ఈ వ్యాధి ఉండొచ్చు అని ఒక అంచనాకు వచ్చిన తర్వాత కొన్ని బేసిక్ పరీక్షలు రాసినట్లయితే వాటి నిర్ధారణ జరిగిపోతుంది. ఆ వ్యాధి నిర్ధారణ జరిగిన తర్వాత మెడికేషన్స్ వాడితే సరిపోతుంది. పర్టికులర్గా చిన్న పిల్లల్లోనే ఎక్కువ సమస్య వస్తుంది, తర్వాత వృద్ధులకు మాత్రం ఎక్కువ వస్తుంది. చిన్నపిల్లలు, వృద్ధులు, వారితో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, షుగర్ కానీ, మరి దాంతోపాటు క్యాన్సర్ పేషెంట్లో ఇది ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద పల్మనాల అంటే శ్వాసకోశకు సంబంధించి సమస్యలు ఎటువంటి అంటే పిల్లి కూతలు సాధారణంగా మనం గమనిస్తుంటాము. ఈ సమస్య వచ్చిన వెంటనే డాక్టర్ను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకొని మెడికేషన్లో ఉండాలి. మెడికేషన్లో ఉన్నట్టయితే సాధారణంగా ఈ సమస్యను త్వరగా నివారణ చేసుకునేందుకు అవకాశం లేదు. అంటే దాన్ని తీవ్రంగా అయ్యి తర్వాత వెంటిలేషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మేరకు మనకు కాస్త శ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా ఈ వ్యాధిని నివారణ చేసేందుకు అవకాశం ఉంటుంది. మరొక వైపు దీర్ఘకాలికంగా ఏదైతే వ్యాధులు ఉన్నాయో వారు కూడా కొంత జాగ్రత్త ఉండాలి. ఈ వర్షాకాలంలో ఎక్కువ ఈ సమస్య సోకే అవకాశం ఉంది. కాబట్టి వ్యాధి నివారణ ముందు జాగ్రత్తలు తీసుకుంటే మనం ఆరోగ్యం ఉండేందుకు అవకాశం ఉందంటున్నాం. కెమెరామెన్ సుజిత్తో మహేందర్, పబ్లిక్ అవుట్ న్యూస్, హైదరాబాద్.